నేను కొన్ని వీడియోస్ చూసినానండి. వాళ్ళు ఏం చేస్తారంటే కప్ లో నుంచి ఇట్లా పోయంగానే కూడా ఆ వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది. ఏం చేసినా అది ఫ్రీజ్ స్టిక్ లాగా అయిపోతుంది. మరి అది నిజమేనా? మీరు ఎట్లా తీసుకెళ్తారు, ఎట్లా క్యారీ చేస్తారు వాటర్ ని? అది నిజమే. యాక్చువల్లీ ఎంత వేడిగా ఉన్నా మరీ ఎక్స్ట్రీమ్ వేడి వాటర్ ఉన్నాయనంటే అది ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ మేము వాటర్ అంటే ఒకవేళ గ్లేషియర్ ఉంటే గ్లేషియర్ నుండి తీసుకొచ్చి హీట్ చేసుకొని తాగుతాము. లేదు అని అంటే గ్లేషియర్ లేదు, ఓన్లీ ఇది స్నోయి మౌంటైన్, స్నో ఐస్ మౌంటైన్ అంటే ఐస్ కొంచెం దూరంలో మనుషులు నడవని ప్లేస్ కొంచెం దూరంగా వెళ్ళి ఫ్రెష్ ఉండే స్నో కానీ ఐస్ కానీ తీసుకొచ్చి మెల్ట్ చేసి తాగుతాం. ఫ్రెష్ వాటర్. మౌంటైన్ వాటర్ అంటారు కదా, యాక్చువల్లీ మౌంటైన్ వాటర్ చాలా కాస్ట్లీ అండి. 1000 రూపాయలకి లీటర్ ఉంటుంది అది. మీరేమో అక్కడికి వెళ్ళి మంచిగా అది నిజంగానే మౌంటైన్ నుండి తెచ్చిరు అనుకుంటున్నారా? కానీ చాలా ఫ్రెష్ గా ఉంటది. ఇంకా మనం అక్కడ టేస్ట్ గురించి అది ఇది ఆలోచించద్దు. మౌంటైనీరింగ్ చేసే వాళ్ళు కానీ ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళు కానీ నాకు ఈ టేస్ట్ వాటర్ కావాలంటే దొరకదు. బ్రతకాలి, నువ్వు వాటర్ తాగకపోతే చచ్చిపోతావు. అంతే.